సినిమాల పరంగా ఈ ఏడాది సమ్మర్ సీజన్ ఎంత చప్పగా సాగిందో అందరికి తెలిసిందే. ఎన్నికల కారణంగా పెద్ద సినిమాలన్నీ వెనక్కి వెళ్లాయి. దేవర కలికి సినిమాలు వాయిదా పడ్డాయి. కానీ జూన్ నుంచి పెద్ద సినిమాల జాతర మొదలు కాబోతోంది. ముందుగా కల్కి 2898 ఏడితో బాక్స్ ఆఫీస్ వేట మొదలు పెట్టబోతోంది. జూన్ 20న కల్కి థియేటర్లోకి రానుంది. ఆ తర్వాత ఆగస్టులో పుష్ప 2 రావాల్సింది. కానీ షూటింగ్ డిలే అవ్వడం, పోస్ట్ ప్రొడక్షన్ కారణంగా డిసెంబర్కి పుష్ప 2 వాయిదా పడింది. దీంతో కల్కి తర్వాత రానున్న పెద్ద సినిమా దేవర మాత్రమే. దీంతో బిజినెస్ పరంగా దేవరకు మరింత డిమాండ్ పెరిగినట్టు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా 125 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. ఏపీ రైట్స్ ను సితారా ఎంటర్టైన్మెంట్స్, నైజాం రైట్స్ దిల్ రాజు దక్కించుకున్నట్లుగా చెప్తున్నారు. దీంతో 2 తెలుగు స్టేట్స్ లో దేవరను భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. కల్కి తర్వాత కాస్త గ్యాప్ తో వస్తున్న పెద్ద సినిమా అవడంతో దేవరపై వసూళ్ల వర్షం కురిసేలా ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే ఓవర్సీస్ తో పాటు హిందీ ఓషన్ దేవర రైట్స్ భారీ రేట్ కు అమ్ముడుపోయాయి. మొత్తంగా ఈ సినిమా భారీ బిజినెస్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక అక్టోబర్ 10న రావాల్సిన దేవర సెప్టెంబర్ 27కి ప్రీపోన్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ థాయిలాండ్ లో జరుగుతోంది. అక్కడ ఎన్టీఆర్, జాన్వీ కపూర్లపై రొమాంటిక్ సాంగ్ షూట్ చేస్తున్నారు. ఇక్కడితో దేవర షూటింగ్ దాదాపుగా చివరి దశకు చేరుకున్నట్టే.